ఒకానొకప్పుడు అగస్తి అనబడేటటువంటి ఒక దివ్యమైన మునీంద్రుడు ఈ అస్త్రాన్ని అగ్నివీషుడు అనబడేటటువంటి ఒక మునికిచ్చాడు. ఆయనని నేను సేవించాను. ఆయన నా యందు ప్రీతి పొంది ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర మంత్రాన్ని నాకు ఉపదేశం చేశాడు. ఆ అస్త్రం నా దగ్గర ఉంది. ఇవాళ నేను ఈ అస్త్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. క్రమంబుగా నేను నీకు నిశ్చితిన్, దీనికి నీవు అర్హుడవ. ఇది పొందడానికి నువ్వు అర్హుడివి. ఎందుకు చేతనో తెలుసా? తేజమునంకడు పెద్ద కావునన్, తేజస్సునందు నువ్వు చాలా గొప్పవాడివి కనుక. ఆ తేజస్సు ఎందుకు వచ్చింది? ధర్మము వలన వచ్చింది. ఏ అస్త్రం ఎక్కడ ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఎంతవరకు ప్రయోగించాలి, ఉన్నది కదా అని ప్రయోగించడం కాదు. ఎంత శక్తి తనకి ఉందో అంత ధర్మపక్షపాతి అయి ఉండాలి. ఇది ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప ధర్మాతిక్రమణమునకు నా దగ్గర ఉన్నది కదా అని నేను ఉపయోగించే స్వభావము నాకు కలగకుండుగాక అన్న భావన మనసులో బలంగా నిలబడి ఉండాలి. స్వార్థం కోసం ఉపయోగించేవాడు కానివాడై ఉండాలి. దాని వలన తేజస్సు, ఆ తేజస్సు నీ యందు ప్రస్ఫుటము కనుక నీకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను అని ఉపదేశం చేసి, ఇంత గొప్ప ద్రోణుడు అర్జునుణ్ణి పిలిచి, ఇత పూర్వం ద్రుపదుణ్ణి గురుదక్షిణగా ఇచ్చావు. మిమ్మల్ని అందరినీ అడిగాను, మీరందరూ వెళ్ళారు. నువ్వు ఒక్కడివి కాదు, నీకు భీముడు తోడు, నకుల సహదేవులు తోడు, ధర్మజుడు తోడు, నేను ఉన్నాను. గురుదక్షిణ ఇచ్చావు. కానీ నువ్వు ఒక్కడవే నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి. ఎందుకని అంటే మిగిలినటువంటి వీరులలో ఎవ్వరికీ లేనటువంటి శక్తిని నీకు కట్టబెడుతున్నాను. నిన్ను నేను ఒక గురుదక్షిణ అడుగుతా, అది నువ్వు నాకు ఇవ్వవలసి ఉంటుంది. ఏ దక్షిణ అడిగారు అంటే, ఆయన నా యుద్ధంబు చేయునప్పుడు నాతో ఎన్నడూ ప్రతియుద్ధంబు చేయుకుండుము, ఇది నాకు గురుదక్షిణ అనిన అర్జునుండు వల్లే అని ఆచార్యునకు నమస్కరించి దాని కొడంబడియే. నేను యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా నాతో ప్రతియుద్ధం చెయ్యకూడదు. అంటే నేను యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నాతో యుద్ధానికి రాకూడదు. ఇది నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ. అయితే ఇలా అడగచ్చా ద్రోణాచార్యుల వారి శిష్యుణ్ణి? ఇంత విలువిద్య నేర్పాడు కదా, ఇంత విలువిద్య నేర్పిన తరువాత నువ్వు మాత్రం ఎప్పుడూ నాతో యుద్ధానికి రాకూడదు అనేటటువంటి మాట ద్రోణాచార్యుల వారు అడగవచ్చా అంటే, దాని అర్థం సహజంగా ఏమని తోస్తుంది మనకి? ఒకవేళ ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీద బాణాలు వేసినప్పటికీ కూడా అర్జునుడు తిరిగి బాణప్రయోగం చెయ్యకూడదు ద్రోణాచార్యుల వారి మీద. అది మొదటి నిబంధన. రెండు, తనంత తానుగా అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు సాధారణంగా లోకంలో యుద్ధం అనేటటువంటిది సంభవిస్తే అది గురువు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధం చెయ్యకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? కురుక్షేత్ర యుద్ధమే వచ్చింది, లేదా ఆ ఉత్తర గోగ్రహణం వచ్చింది. అటువంటి సమయాల్లో దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యకుండా నిగ్రహించుకోవడం అసలు ఎలా సాధ్యం అవుతుంది? పైగా నీవు నాతో యుద్ధం చెయ్యకూడదు అనేటటువంటి మాట యొక్క అర్థం ఎప్పుడూ ద్రోణుడితో అర్జునుడు తలపడకూడదు అన్నదే నిజమైతే, అది గురువుకి శిష్యుడికి కూడా చాలా పెద్ద అపవాదు తీసుకొస్తుంది. అది గురు శిష్య సంబంధానికి ఒక కళంకాన్ని తీసుకొస్తుంది. ఎందుచేత అంటే, ఇంత గొప్ప విద్య నేర్పినటువంటి గురువు శిష్యుడు నేర్చుకున్నటువంటి విద్య వలన భయపడుతున్నాడు అని అర్థమవుతోంది. ఇన్ని అస్త్రాలు నేను అర్జునుడికి ఇచ్చాను. ఇప్పుడు అర్జునుడే ఒకవేళ నాతో యుద్ధానికి వస్తే ఆయన యొక్క విలువిద్యా పాటవం ముందు నేను నిలబడగలనో నిలబడలేను. అప్పుడు అర్జునుడు నన్ను దునుమాడవచ్చు, ఆయనతో సమానంగా నేను యుద్ధం చెయ్యలేకపోవచ్చు. అందుకే ఇంత స్థితికి అర్జునుడిని తీసుకొచ్చిన తరువాత అసలు అర్జునుడు నాతో యుద్ధం చెయ్యకూడదు అని గురుదక్షిణ పుచ్చుకుంటే ఇక అసలు అర్జునుడు నాతో యుద్ధానికి రాడు అన్న భావన ద్రోణాచార్యుల వారికి ఉందనుకోండి, అది గురు పదవికి కళంకం వచ్చిందా లేదా? అది గురువుగారు అటువంటి మాట అడగనూకూడదు, అర్జునుడు ఇవ్వనూకూడదు. ఎందుకని అంటే, దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడానికి సిద్ధపడకపోతే అధర్మం నెగ్గుతుందా, ధర్మం నెగ్గుతుందా? అధర్మం నెగ్గుతుంది.
ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడా? రాలేదుగా. ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తే అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అసలు ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీదకి యుద్ధానికి రాకుండా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి వెళ్ళి బాణప్రయోగం చేశాడు అనుకోండి, అది ఆయన శరీరానికి తగులుతుందా తగలదా? అప్పుడు అది గురుద్రోహం, అప్పుడది గురువు పట్ల చేసిన మహాపచారం, అది కట్టి కుడిపేస్తుంది. ఈ పాపం అర్జునుడిని చుట్టుకోకూడదు. చుట్టుకోకుండా ఉండాలి అంటే ఒక నియతి పెడుతున్నాడు ద్రోణాచార్యుల వారు. ఏమిటి ఆ నియతి అంటే, నీవు ఎన్నడూ కూడా మొదటి యుద్ధానికి రాకూడదు నాతో, దానివల్ల నేను యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. నువ్వు వచ్చి బాణం వేశావనుకో, ఇంత శక్తి నీకు ఇచ్చేసాను, అప్పుడు నేనేం చేయాలి? నాతో సమానుడు నువ్వే, నేను నీతో బాణం వెయ్యాలి. అంటే రెచ్చగొట్టిన వాడు ఎవరయ్యాడు? నువ్వయ్యావు. నువ్వు నేను యుద్ధం చేసుకోవడం మొదలు పెడితే అది ఏ కారణం చేత యుద్ధమైనా ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన ఇద్దరికీ ఇప్పుడు అస్త్రములు సమాన స్థాయిలో తెలుసు. నాకున్న విద్యనంతా నీకు ఇచ్చా. దీని వలన సమాజమునందు ధర్మం పోతుంది. అయోగ్యుడికి గురువు గారు ఇచ్చేశాడు విద్యనంతా, వాడు అన్నీ నేర్చుకుని తిరగబడి గురువు మీదకి వచ్చాడు. గురువు తప్పక యుద్ధం చేశాడు. ఆయన అస్త్రం వేశాడు, ఈయన అస్త్రం వేశాడు, లోకాలు పోయాయి. అన్న మాట రాకూడదు. రాకూడదంటే గురువుని నేను కనుక నేను ముందు బాణం వేశాననుకో, నువ్వు యుద్ధం చెయ్యి. అప్పుడు దోషం నాకు వస్తుందేమో, నీకు రాదు. ఏమిటి ఎందుకంత తాపత్రయం అంటే, శిష్యుణ్ణి ఉద్ధరించుకోవాలి, శిష్యుణ్ణి కాపాడుకోవాలి. పొర్రపాటున కూడా శిష్యుడికి పాపం అంటకూడదు. లోకములు పాడయ్యాయన్న నింద అర్జునుడికి అంటకుండా చూసుకోవాలి. తొందరపడి ఏ కారణం చేత ఎప్పుడూ కూడా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి మొదట యుద్ధానికి రాకూడదు, వచ్చి ఆయన మీద బాణం వేయకూడదు. మరి ఎప్పుడు వేయాలి అంటే, ద్రోణుడు మొదట బాణం వేశాడు అనుకోండి అర్జునుడి మీదకి, అప్పుడు అర్జునుడు బాణాలు వేయచ్చు, అప్పుడు యుద్ధం చేసుకోవచ్చు. యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు, ఒకవేళ ద్రోణుడు మరణించవచ్చు. ద్రోణుడు మరణిస్తే అప్పుడు అర్జునుడికి దోషం వస్తుందా? రాదు. ఇందాకనేగా మీకు చెప్పే, భీష్మాచార్యుల వారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. ఆయన ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత గురువైనా, ఎంత విద్వాంసుడైనా, ఎంత విద్య నేర్పిన వాడైనా ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వచ్చి శిష్యుడి మీద బాణం వేశాడు. శిష్యుడు ఆత్మ సంరక్షణార్థం బాణం వేశాడు, యుద్ధం జరిగింది, చంపేశాడు అర్జునుడు. ఇప్పుడు దోషం వస్తుందా అర్జునుడికి? రాదు. అంటే ఇప్పటి వరకు ద్రోణాచార్యుల వారు ఎప్పుడైనా కోదండాన్ని పట్టుకున్నారని కానీ, బాణం వేశారని కానీ మీకు మహాభారతంలో కనపడిందా? కనపడలేదు. అంటే అన్యథా చెప్పకుండా ద్రోణుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నా అవతార పరిసమాప్తికి గుర్తు ఏమి? నేను కోదండాన్ని పట్టుకుని యుద్ధరంగంలోకి రావడమే. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను. ఆనాడు అర్థం ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నన్ను నువ్వు పంపించేసాయి. నా అవతార పరిసమాప్తి నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే నన్ను అడ్డగలిగిన వాడు ఉండడు, నన్ను చంపగలిగిన వాడు ఉండడు. కాబట్టి నువ్వు అప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను నిగ్రహించవచ్చు, నన్ను ఆపవచ్చు. నేను పడిపోవడం అంటూ జరిగితే అలాగే పడిపోతాను. ఎందుకని? క్షత్రియులకి విలువిద్య నేర్పుతారు. నేర్పినప్పుడు ఆ విలువిద్యలో ఉండేటటువంటి మొదటి నియమం ఏమిటంటే, ఒక బలహీనుణ్ణి రక్షించడానికి క్షాత్రమున్నవాడు యుద్ధం చేసి బాణపు దెబ్బలతో చచ్చిపోవాలి తప్ప పిరికి పందయ్యి ఇంటికి పారిపోకూడదు. ఇంతమందికి ఈ విద్య నేర్పిన ద్రోణుడు తానే ఒకవేళ ధనస్సు పట్టుకుని యుద్ధానికి వస్తే అలాగే మరణించాలని కోరుకుంటాడు కదా. అప్పుడు అలా కొట్టగలిగిన వాడివి నువ్వే. దృష్టజ్యుమ్నుడు అలా కొట్టలేడు. ఎందుకు కొట్టలేడు అంటే, అర్జునుడితో సమానుడు కాడు. నిజానికి ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టుకుని పూర్తి స్థాయి యుద్ధం చేయిస్తూ ఉండగా కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని వధించలేడు. నిగ్రహించడం అంటూ జరిగితే నువ్వు ఒక్కడివే నిగ్రహించగలవు. కానీ అది ఇవాళ నీకు తెలిసింది కాబట్టి, ఇన్ని అస్త్రాలు ఇచ్చాను కాబట్టి తొలి బాణం నీ నుండి నా మీద పడకూడదు. మహాపాపం సంక్రమించి పాడైపోతావు. అప్పుడు నిన్ను నిగ్రహించడానికి నేను రెండో బాణం వేసి యుద్ధం జరిగితే లోకాలు పాడైపోతే మన ఇద్దరికీ అప్రతిష్ఠ వస్తుంది. మహానుభావుడు ఎంత దూరం ఆలోచించాడో, శిష్యుణ్ణి ఎంత ఉద్ధరించుకున్నాడో.
కేవలం అస్త్రాలు చెప్పడం కాదు, కేవలం విలువిద్య చెప్పడం కాదు, ఎంత కట్టడి చేశాడో చూడండి. ఏ కారణం చేత కూడా ఇద్దరి మధ్య నిష్కారణ యుద్ధం ప్రారంభం అవడానికి అవకాశం కాని కలగకుండా ద్రోణాచార్యుడు నిగ్రహించగలిగాడు. అయితే ఈ పాఠం బాగా అర్థం అవ్వాలి అంటే సంస్కృత భారతంలో ఒక వాక్యాన్ని ప్రయోగించారు. అందులో యుద్ధేహం ప్రతియోధ్యవ్య యుద్ధమానస్త్వ యానఘా అన్నారు. అంటే ఎప్పుడైనా సరే యుద్ధం అనేటటువంటిది నేను ప్రారంభం చేసి నీ మీద బాణాలు వేస్తే నువ్వు బాణాలు వెయ్యాలి తప్ప నీ అంత నువ్వుగా నా మీద బాణప్రయోగం చెయ్యవద్దు. నేను రాజ్యాన్ని రాజ్య పరిపాలనని పక్కన పెట్టి మంత్రులకు అప్పగించి బ్రాహ్మణ సేవ చేస్తూ వెడతా. అటువంటి మహావీరుడైనటువంటి కొడుకుని, అంత గొప్ప కూతుర్ని నాకు బిడ్డలుగా పొందగలిగినటువంటి అవకాశాన్ని, అధికారాన్ని యజ్ఞం చేసి కట్టబెట్టగలిగినటువంటి మహాపురుషులు ఎక్కడున్నారో వెతుక్కుంటారు అని బయలుదేరాడు. బయలుదేరి భారతదేశం అంతటా తిరుగుతున్నాడు. ప్రత్యేకించి నదీ తీరాలలో కుటీరాలు వేసుకుని ఉంటారు. వానప్రస్థాశ్రమము అని. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి కేవలం భార్యతోటి తపస్సు చేస్తూ ఉంటారు, ఇంద్రియములను నిగ్రహించి. మహాతేజోమూర్తులు, గొప్ప గొప్ప విద్యలను అభ్యసించిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ద్వారా చేయించాలి ఆ యజ్ఞం. కాబట్టి ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. తిరగగా 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 ఆయనకి ఒక చోట అనేక దేశాలు తిరగగా గంగానదీ తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి కాశ్యప గోత్రానికి సంబంధించినటువంటి యాజీ, ఉపయాజీ అనబడేటటువంటి అన్నదమ్ములు దర్శనమయ్యారు. ఎవరినో విచారణ చేశాడు, వీళ్ళిద్దరిలో ఎవరు సమర్థుడు అని అడిగాడు. మరి బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించాలిగా, అందులో నైపుణ్యం చూడండి. పెద్దవాడు కదా అని చట్టుక్కునేం తొందరపడలేదు. పెద్దవాడైతే మాత్రం చిన్నవాడు గొప్పవాడు కాకూడదని ఎక్కడుంది? అందుకని వీళ్ళిద్దరిలో ఎవరు బాగా సమర్థత కలిగిన వాడు, అంత గొప్ప యజ్ఞం చేయించాలంటే ఇద్దరు కారణజన్ములు సృజింపబడేటట్టుగా చెయ్యాలంటే మాటలా. కాబట్టి ఎవరు చేయిస్తారని అడిగారు. అడిగితే ఎవరో అన్నారు, తమ్ముడు గొప్ప సమర్థుడు, అన్నగారి కన్నా కూడా తమ్ముడే గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, ఆయన చేయించగలడు అన్నారు. ఈయన ఉపయాజి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన కనుబొమ్మలు ఎగరేశాడు. ఏమన్నాడు? ఆయన ఏం పెద్ద మాట్లాడ్డు. ఆయన హడావిడి, ఆయన తపస్సు ఆయనది. కాబట్టి ఈయన ఆ ఉపయాజి దగ్గరికి వెళ్ళి, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడనగుదుం కొనుమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్ అన్నాడు. నాకు 2 కోరికలున్నాయి. ఒకటి, అర్జునుడికే భార్య కాదగినటువంటి ఒక గొప్ప కన్యకామణి నాకు కూతురుగా రావాలి. అటువంటి కూతురు పుట్టడానికి యజ్ఞం చెయ్యాలి. అలాగే అవధ్యుడు, ఎవ్వరూ చంపలేరు ద్రోణుణ్ణి. భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు. అటువంటి ఆ ద్రోణాచార్యుల వారిని యుద్ధంలో చంపగలిగినటువంటి కొడుకు నా కడుపున పుట్టాలి. ఈ 2 కోర్కెలు తీర్చడానికి మీరు నా పనుపున యజ్ఞం చేస్తే, నా కోర్కెలు తీరేటట్టుగా నన్ను అనుగ్రహిస్తే మీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తాను. గోధేనువులన్ అంటే ఏమిటంటే దూడలు కలిగినటువంటి ఆవులు. దూడ వచ్చి ఆ పాలు తాగుతుంటే పాలు విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఆవు. కాబట్టి దూడలు కలిగినటువంటి ఆవులు 1,00,000 ఆవులను నీకు దానం చేస్తాను. నువ్వు నాకు ఈ ఉపకారం చేసి పెట్టు. ఏ ఉపకారం? ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు, ఆ యజ్ఞ ఫలితంగా నాకు కలగాలి. ఆయన ఒక క్షణం ఆలోచించి ఒక మాట అన్నాడు. నేను ఏ ప్రతిఫలాన్ని ఆశించను. నాకు ఈ ఫలం కావాలన్న కోరిక లేదు. నేను ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఏ కోరిక లేకుండా ఉంటాను. కాబట్టి నువ్వు 1,00,000 పాడి ఆవుల్ని ఇస్తాను అని చెప్పి నాతో అన్నావు. నువ్వు అన్న మాటలకి పొంగిపోయి యజ్ఞాలు చేయించేటటువంటి వర్గానికి చెందినవాడను నేను కాదు. కాబట్టి నువ్వు తప్పు తలుపు తట్టావు. నువ్వేదో పాడి ఆవుల్ని ఇస్తానంటే నేను పొంగిపోయి తప్పకుండా వచ్చి నీకు యజ్ఞం చేసి పెడతానని నువ్వు అనుకున్నావు. అసలు నేను అటువంటి ఫలసంధి ఉన్నవాడిని కాను. ఆ ఫలాన్ని కోరుకునేవాడిని కాదు. అందుకని
అలా ఎవరైనా ఫలాన్ని కోరుకుని చేయించే వాళ్ళు ఉన్నారేమో, అటువంటి వాళ్ళని వెతుక్కో అన్నాడు. అంటే ఆయన ఎంత నిస్వార్థంగా ఉంటాడో, ఎంత ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటాడో, ఎంత గొప్ప హృదయం ఉన్నవాడో ఆలోచించండి. అక్కడ తప్పట్టుకున్నాడు. అంటే నిజానికి ఏమని అడగాలి? అయ్యా మీరు అనుగ్రహించి నా కోరిక తీర్చండి అని అడిగితే ఏమనేవాడు, నీకేదో ఇది నేను చేసి పెడతానేమిటి? ఆయనకి ఉపకారం చేయగలిగిన వాడా? ఈ మాటకి కోపం వచ్చింది ఉపయాజికి. అందుకని ఆయన అన్నాడు, ఫలాన్ని ఆశించి పనులు చేయడం నాకు అలవాటు లేదు, అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళన్నాడు. అని ద్రుపదుడు తప్పు తెలుసుకున్నాడు. ఓ, ఈ మాట నేను అనకూడదు, అనకుండా ఆయన అడగవలసింది. అడిగితే ఆయన ప్రసన్నుడైతే చేసి పెట్టేవాడు. ఆ తర్వాత ఆయనకి కావాలంటే ఏమైనా అడిగేవాడేమో. కానీ నేనేమిటి బేరం పెట్టడం? ద్రోణాచార్యుల వారి వధ చెయ్యగలిగిన కొడుకు పుట్టడానికి, అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కూతురు పుట్టడానికి ఖరీదుల చావులే దూడలునే. అదే నేను నీకు ఇస్తానని మాట్లాడే పద్ధతి. ఆవు దూడ ఎంతైనా గొప్పవనుకోండి, కానీ అదే ఆ బేరం ఆడినట్లుగా లేదది. అందుకని దోషాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని 1 సంవత్సరం పాటు వెళ్లకుండా ఆ ఉపయాజిని సేవిస్తూనే ఉన్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్వపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరహ నామాని కృత్వాభివదన్యదాస్తే అంది వేదం. కనబడ్డాడు ఒక్కొక్కసారి. అప్పుడే అవతారాలుగా వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడు వాడెవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక, కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ. ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమి ఇస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలురా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం. ఇంకా సంతోషం కలిగితే యజ్ఞం చేసి హవిస్సు దేవతలకు ఇస్తారు మంత్రపురస్సరంగా. దాన్ని దేవయజ్ఞము అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని కదూ. ఏది తింటున్నా అది ఈశ్వరార్పణమస్తు అనుకుని తినడం. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి ఇది చిందుగాక అనుకుని ఒకసారి నోట్లో వేసుకుంటారు, తింటారు. అంటే అలా చెయ్యడాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టండి, తినేటప్పుడు ఇది భగవంతుడి అనుగ్రహం అనుకోండి, యజ్ఞం చేసి దేవతలకి హవిస్సివ్వండి, దాన్ని దేవయజ్ఞము అంటారు. ఇది మహాయజ్ఞము. ఎందుకని? అందులో ఒక గొప్ప లక్షణం ఉంది, కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట లేదనుకోండి, మనిషికి పశువుకి ఏమిటి తేడా? ఒకసారి ఒక ఉపకారం చేసిన వాడిని గుర్తు పెట్టుకుని స్మరిస్తే కృతజ్ఞత. వాడెవరో నాకు తెలియదు, కానీ నేను రాత్రి నిద్రపోయినప్పుడు వాడు ఊపిరి తీయిస్తున్నాడు, వాడెవరో నాకు తెలియదు. కానీ నేను తిన్నది జీర్ణం చేస్తున్నాడు, వాడెవరో నాకు తెలియదు. కానీ నా లోపల నీళ్ళైపోయాయని నాకు తెలియదు, నీ లోపల నీళ్ళైపోయాయని దాహం రూపంలో నాకు చెప్పాడు. నా లోపల పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, ఆకలి రూపంలో మంట పుట్టించి వాడు చెప్పాడు, లోపల పదార్థం అయిపోయింది, నీరసపడిపోతున్నావు, తినమని చెప్పాడు. నేను అదే పనిగా తిరుగుతుంటే బడలిపోయావు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్పాడు. నేను నాలుక రుచికి వశపడి ఎక్కువ తినేస్తే తిరుడుపు రూపంలో చెప్పాడు, ఇక తినకు కడుపు పట్టదు అన్నాడు. వాడెవరో నాకు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు, వాడు నాకు కనపడి ఉండి ఉండకపోవచ్చు, కానీ వాడొకడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాడికి నేను ప్రీతితో చేసినటువంటి నైవేద్యం కానీ యజ్ఞం కానీ ఇవి దేవయజ్ఞము అని పిలుస్తారు. అందులో కృతజ్ఞతా లక్షణం ఉన్నది. అది విస్తరించిందనుకోండి, మీకు ఏ చిన్న ఉపకారం చేసిన వాళ్ళనైనా సరే మీరు ప్రేమతో చూడకుండా ఉండలేరు. అప్పుడు ప్రేమ భావన మిగులుతుంది మనుషుల మధ్య. ఆ ప్రేమ భావన ఏం చేస్తుంది? శాంతికి కారణమవుతుంది. అందుకే అది మహాయజ్ఞములలో మొదటిది. అందుకే దేవయజ్ఞము, రెండవది పితృయజ్ఞము. ఈ శరీరం ఉండడానికి కారణం ఎవరు? నా తల్లి తండ్రి. వారు ఉన్నంత కాలం భక్తితో వాళ్ళని సేవించడం, వాళ్ళ శరీరం పడిపోయిన తరువాత ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయడం, స్వధామంత్రంతో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పదార్థాన్ని వాళ్ళకి అందించడం. ఇది పరమ శ్రద్ధతో గౌరవంతో తల్లిని తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు శరీరం విడిచిపెట్టేసినా సరే
ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి తల్లిని తండ్రిని గుర్తు తెచ్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞతా లక్షణం ఉన్నవాడు, ప్రేమ కలిగినవాడు. తను ఉండడానికి ఎవరు కారణమో వాళ్ళని స్మరించి కన్నుల నీరు నింపినవాడు. రాముడంతటి వాడు దశరథ మహారాజు గురించి ఏడ్చాడు. తల్లి తండ్రి పట్ల ఆ గౌరవం చూపించలేకపోతే ఇక ఆ జీవితానికి ఏం ప్రయోజనం ఉంటుంది? కనీసం 364 రోజులు నువ్వు సంతోషంగా గడిపినా వాళ్ళేం కాదనలేదు. వాళ్ళ శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకానికి తెచ్చుకొని ఇవాళ వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆఖరి ఊపిరి విడిచిపెట్టారే, బ్రతికున్నంత కాలం అంత ప్రేమతో నన్ను సాకి పెంచి పెద్ద చేశారే, అటువంటి తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టిన రోజు అని గుర్తు పెట్టుకుని శ్రాద్ధకర్మ చేసిన వాడెవరున్నాడో వాడు పితృయజ్ఞమును చేసినవాడు. అథవా దేవతార్చన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు వాళ్ళకి తర్పణ విడిచిపెట్టాలి. పితృతర్పణ అని ఈ బొటన వేలు వీధిగా నీళ్లు విడిచిపెడతారు. పితృతర్పణ చెయ్యాలి, అది పితృయజ్ఞం అంటారు. అలాగే భూతయజ్ఞం. మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో భూతములు, ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి. వాటి వల్ల నేనేం ఉపకారం పొందానండి అని అనడానికి వీల్లేదు. వసంత ఋతువులో నా ఇంట్లో నేను తిరుగుతుంటే ఎక్కడో 2 వీధుల అవతలున్న మామిడి చెట్టు మీద కోయిల కూసింది. నేను అక్కడ నిలబడి అబ్బా కోయిల ఎంత బాగా కూస్తోందో అని విన్నానా? ఆ కోయిల పాట విని నేను సంతోషించానా? ఆవు పాలిచ్చిందా? తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగి బ్రతుకుతున్నారా? ఆ ఆవు పాలతో అభిషేకం చేసి నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నానా? మరి ఈ సమస్త భూతములు నాకు ఉపకారం చేస్తున్నవేగా. అసలు ఉపకారం చెయ్యనిదే ఉంది లోకంలో? ఒక చీమ క్రమశిక్షణని నేర్పుతుంది. ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పుడు ఇంత పంచదార రవ్వ నోట్లో పట్టుకొని ఇలా మనుషులు తిరుగుతారని అలా గోడ నుంచి ఎవరికీ అందకుండా ఊచ పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఓ చిన్న కన్నంలో ఈ చిన్న చిన్న రవ్వలన్నీ దాచుకుని వానాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా పంచదార రవ్వలు భోజనం చేస్తూ చక్కగా అందులో కూర్చుని కష్టపడి పనిచేయడం అంటే ఇలా బ్రతకడం నేర్చుకో అని నేర్పిందా చీమ నాకు. కాబట్టి ఇన్ని ప్రాణులు, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపకారం చేస్తోంది. ప్రతి ప్రాణి వల్ల బల్లి ఏమీ చేయలేదనుకుంటాం, ఎన్ని పురుగుల్ని పట్టి తింటుంటుందో అది. లేకపోతే అవన్నీ వచ్చి మీనబడి కుట్టేస్తే ఎన్ని విషజ్వరాలు వస్తాయి. ఆ బల్లులన్నీ పట్టుకు తింటాయి. లోకంలో ఉన్న ప్రాణులన్నీ నిజానికి మనుష్యునికి ఉపకారం చేస్తూనే ఉంటాయి. అయినప్పుడు నువ్వు అన్నం తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను, ఈ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా. వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలొకటి, దాని ఆకలొకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు. కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చేయి. అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు. నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేయి. ఆయన అపాయము చేసిన కీడు చేశాడు ఆ ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఘోరాజియతని నోర్చున పార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. ఘోరాజీ అంటే ఘోరమైనటువంటి యుద్ధంలో ఆ ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు కావాలి. అటువంటి కొడుకు పుట్టాలి. అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. అటువంటి యజ్ఞం చెయ్యాలి అని మళ్ళీ చిన్న అనుమానం. ద్రోణుడంటే ఏమనుకుంటున్నావో సామాన్యుడు కాడు. ఆయన షడరత్ని ధనుర్ధరుడు, ఎయ్యడ అజితుడు కాన వాని హీనుంగా చేయుడు నాకు చతుర్వర్గము వడయుటయని వృషత సుతుడు ప్రార్థించే మునిన్. ఆ ద్రోణాచార్యుడున్నాడే 6 మూరల ధనస్సు పట్టుకుంటాడు. అంత పెద్ద ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ఓడిపోవడం అన్న మాట లేదు. ఆయన ఓడడు, ఎన్నడూ ఓటమి లేనివాడు, 6 మూరల ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు. అటువంటి వాణ్ణి సంపగలిగినటువంటి కొడుకు నాకు గాని పుట్టాడనుకో, నాకు చతుర్విధ పురుషార్థములు దక్కేసినట్టే.
ధర్మార్థ కామ మోక్షములు 4 దొరికినట్టేట. ఆ కక్షకి ఏమైనా అర్థం ఉందా? ఇంత కష్టపడి యజ్ఞం చేసి అదే పొందవలసింది. అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. ఎంత గొప్ప ద్రోణుడైనా పడిపోవాలిగా. పడిపోకపోతే మళ్ళీ ఎందులోంచి వచ్చాడో అందులోకి వెళ్ళిపోవద్దు ఆ అంశ. అందుకని ఇంత గొప్ప యజ్ఞం చేస్తే తప్ప అంత గొప్ప అవతార పురుషుణ్ణి పడగొట్టడం కుదరదు. ఆయనే సామాన్యుడా? భరతవంశానికి అంతటికీ గురు పదవిలో నిలబడినవాడు. ఆయన్ని పడగొట్టడానికి మళ్ళీ ఇంత ప్రయత్నం జరగవలసి వచ్చింది. అందుకని ద్రుపదుడి బుద్ధిని భగవంతుడు అలా మార్చి ఉంటాడు. అలా నా కోసం యజ్ఞం చెయ్యాలి అనగానే ఆయన అన్నాడు, తప్పకుండా ఇదిగో ఈ సంభారములు ఇవన్నీ సిద్ధం చేసుకో. యజ్ఞం చేసేటప్పుడు రాజుగారి పక్కన కూర్చోడానికి అధికారమును పొందినటువంటి ఆమెను పత్ని అని పిలుస్తారు. నీ యొక్క ధర్మపత్ని కోకిలాదేవితో కలిసి యజ్ఞం చేద్దువుగానివి. ధర్మపత్ని పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు. కాబట్టి కోకిలాదేవిని ధర్మపత్నిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం ప్రారంభం చేయి. ఈ యజ్ఞమంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞము చేత తృప్తి పొందినటువంటి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహం చేత, అగ్నిహోత్రుని అనుగ్రహం చేత తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీకు అటువంటి కొడుకు కూతురు పుడతారు అని యజ్ఞం చేయించాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.